కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసేంత వరకు మల్టీపర్పస్ జీవో నంబర్ 51 సవరించేంత వరకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసేంత వరకు జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సఫాయి కార్మికులందరూ పనులు బంద్ చేసి ఒకరోజు సమ్మె చేస్తూ ఉన్నాము. మేము ఈ ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన వెంటనే వినతి పత్రాలు ఇచ్చాము, ఎమ్మెల్యేలను కలిశాము, మంత్రులను కలిశాము. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను అసెంబ్లీలో చర్చించి పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తామని ఆశించాము. కానీ మా ఆశలపైన రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. గ్రామ పంచాయతీ కార్మికులు అంటే ప్రభుత్వానికి చిన్న చూపే ఉంది, చిత్తశుద్ధి లేదు, సమస్యల పట్ల మేము పరిష్కరించము అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో వ్యవహరించింది. అందుకే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను చర్చించలేదు, పరిష్కరించలేదు. గత ఎన్నికల ముందు సమ్మె చేస్తున్న క్రమంలో ఇదే కాంగ్రెస్ నాయకత్వం అనేక సందర్భాలలో మా టెంట్ల దగ్గరికి వచ్చి మేము అధికారంలోకి వస్తే సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి బూటకపు హామీలు ఇచ్చింది. గెలిచి 8 నెలలు వస్తున్నా కూడా సమస్యలపైన పరిష్కరించడం, చర్చించడం లేదు. కాబట్టి ఆ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను రాష్ట్ర నాయకత్వంతో వెంటనే చర్చించి పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలనేది మేము కోరుతా ఉన్నాం. గత 4-5 నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉంటున్నాయి. ఇచ్చేవి అరకొర వేతనాలు, అవి కూడా సక్రమంగా ఇవ్వకపోతే కుటుంబాలను ఏ విధంగా పోషించుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే పెండింగ్లో ఉన్న వేతనాలను విడుదల చేసి కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలి. ప్రమాద బీమా 50 లక్షల రూపాయలు ఇవ్వాలి. 60 సంవత్సరాలు నిండిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలి. ఆ రకంగా డిమాండ్లను పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ జియో నంబర్ 51 తీసుకొచ్చి వెట్టి చాకిరీ చేసే విధంగా మార్పులు చేశారు. కాబట్టి ఈ జియో నంబర్ 51ని వెంటనే సవరించాలి. మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేసి స్పెషల్ కేటగిరీల వారీగా వేతనాలను నిర్ణయించి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మా సమస్యలను పరిష్కరించని ఎడల ఈ ఒక్కరోజు సమ్మెతోనే ఆగిపోము. రానున్న రోజుల్లో మరిన్ని పోరాటాలు చేసి, ఆందోళనలు చేసి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైన మా హక్కులను సాధించుకుంటామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.